కొన్ని రాత్రులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. కానీ ఆ నిశ్శబ్దం వెనకాల మన హృదయం మాత్రం గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఈ పాత లేఖ ఎన్నో సంవత్సరాలుగా నా దగ్గరే ఉంది. కానీ ఇందులో ఉన్న ప్రేమను నేను చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. ఒకప్పుడు నా జీవితంలో నవ్వులుండేవి. ఇల్లు చిన్నదైనా ప్రేమ మాత్రం చాలా పెద్దది. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే నన్ను వెంబడిస్తున్నాయి. డబ్బుంటే చాలు అనుకున్నాను. మనుషులుంటే ఒంటరితనం ఉండదనుకున్నాను. కానీ జీవితం ఒక్క రోజులో అన్నీ మార్చేసింది. ఆ లేఖలో ఒక్క మాట నా హృదయాన్ని విరగదీసింది. మనుషులు నిన్ను వదిలిపెట్టినా దేవుడు మాత్రం నిన్ను ఎప్పటికీ వదలడు. ఎంతో కాలంగా గట్టిగా మారిపోయిన నా మనసు ఆ మాటలు విన్న తర్వాత చిన్నపిల్లాడిలా ఏడ్చింది. ఎందుకంటే ప్రేమ ఇంకా నన్ను వెతుకుతూనే ఉంది. దేవుడా, నేను చాలా దూరం వెళ్ళిపోయాను, కానీ నువ్వింకా నన్ను ప్రేమిస్తే నా జీవితాన్ని మళ్ళీ మార్చు. ఆ రాత్రి నా సమస్యలు మాయం కాలేదు, కానీ నా హృదయంలో ఒక శాంతి మొదలైంది. నేను ఒంటరిగా లేనని మొదటిసారి అనిపించింది. చీకటి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్టే. బాధ తర్వాత కూడా దేవుడు కొత్త ఆశనిస్తాడు. ఈరోజు నాకొక విషయం అర్థమైంది. మనుషులు మర్చిపోయిన మనసును కూడా దేవుడు మాత్రం ఎప్పటికీ మర్చిపోడు.